హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజు మనం మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో, పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలని చూద్దాం. ముందుగా మామిడికాయలని తీసుకొని వాష్ చేసుకొని తడిగుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకుందాం. అలా పక్కన పెట్టుకున్న మామిడికాయలని ఇలా బద్దలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇండివిజువల్గా ఒక్కొక్కటి తీసుకొని ఒక తడిగుడ్డ మీద ఆరబెట్టుకోవాలి. ఇక్కడ మేము సుమారు 4 hours వరకు ఆరబెట్టుకున్నాము. ముక్కలను పట్టుకుంటే తడి అంతా లేకుండా ఉండేలాగా ఆరబెట్టుకున్నాం. మీకు ఎంత టైం పడుతుందన్న చూసుకొని ముక్కలు బట్టి ఆరబెట్టుకోండి. ఇక్కడ మేము 200 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకొని తొక్కలన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాము. మెంతులు 3 స్పూన్లు తీసుకొని గ్రైండ్ చేసుకున్నాం. మెంతుల పొడి వచ్చేసి ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు ఆవాలు సుమారు ఒక 100 గ్రాముల వరకు ఆవాలు తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ గ్రైండ్ చేసుకున్న పొడి మీకు ఇలా కనిపిస్తుంది. ఉప్పును కూడా మేము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం. ఇక్కడ తీసుకున్నది మేము రాక్ సాల్ట్ తీసుకున్నాం. దాన్నే గెడ్లుప్పు అని కూడా పిలుస్తాం. ఇప్పుడు పక్క కొలతలతో మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మేము యూజ్ చేస్తున్న ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్. మీరు మస్టర్డ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ముందు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నాము. మాకు సుమారు ఒక 1 లీటర్ వరకు ఆయిల్ పట్టింది. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 750 ml ఆయిల్ మేము యాడ్ చేస్తున్నాము. ఈ ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్ మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ముక్కలకి బాగా ఆయిల్ మొత్తం పట్టించేలాగా కలుపుకుందాము. 1.5 కప్పు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం మేము ఇక్కడ. వెల్లుల్లిపాయలు 2 కప్పులు, ఇక్కడ మెంతులు సీడ్స్ వాడుతున్నాం మేము. ఇక్కడ 1/2 కప్పు మెంతులు సీడ్స్. ఇందాక మెంతులు ఆవాలు పొడి చేసుకున్నది ఆ పౌడర్ 2.5 కప్పులు వేసాము. ఇక్కడ మేము కారము 3 కప్పులు యాడ్ చేసాము. కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గ మీరు యాడ్ చేసుకోండి. కలుపుకుందాం. అన్నీ వేసుకుందాం కదా, వేసుకున్నాక కలిపేసుకుందాం. ఇదే మెయిన్ పార్ట్ అండి. ఎలా కలుపుకుందాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం కష్టంగానే ఉంటుంది.
స్లోగా కొంచెం కొంచెంగా కలుపుకోండి. ఫైనల్గా కలుపుకున్న తర్వాత ఉప్పు కారము ఒకసారి టేస్ట్ చూసుకొని, మాకు కారం సరిపోలేదు, మేము కొంచెం కారం యాడ్ చేస్తున్నాము. మేము కారం వచ్చేసి మేము ఆడిచ్చిన కారం అండి, పచ్చికారం ఎండుమిరపకాయలు తీసుకొని ఎండబెట్టుకొని ఆడిచ్చిన కారం. కొంచెం సాల్ట్ కూడా సరిపోలేదు, సాల్ట్ కూడా. ఇక్కడ మాకు ఆయిల్ కూడా సరిపోలేదు. ఆయిల్ వచ్చేసి మేము తర్వాతన్నా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు. ఇలా మామిడికాయ ముక్కల్ని కలుపుకున్న తర్వాత మొత్తం ఆ బౌల్ అంతా క్లీన్ చేసుకొని మూత పెట్టుకొని 2 days పక్కన పెట్టేసుకోవాలి, ఓపెన్ చేయకుండా. ఇలా 2 days పక్కన పెట్టుకున్న తర్వాత మనకి మామిడికాయ పచ్చడి 2 days తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ ఇలా మీకు పైకి తేలుతుంది. ఇలాగా మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మాకు కొంచెం ఆయిల్ సరిపోలేదు, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ ఏంటంటే పైకి తేలితే ఏంటంటే పచ్చడి అన్నది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. అలా కలుపుకున్న తర్వాత మేము గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసుకుంటున్నాం మామిడికాయ పచ్చడిని. ఇదంతా మేము సెకండ్ డేనే చేస్తున్నాం. సెకండ్ డేనే గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకొని నీట్గా ఫిల్ చేసుకుంటున్నాం గ్లాస్ బాటిల్స్ని. ఆయిల్ వచ్చేసి పైకి తేలేలాగా మనం కింద కొంచెం ఇలా కొడితే ఏంటంటే మామిడికాయ పచ్చడి కొంచెం సెట్ అయ్యి గ్లాస్ బాటిల్స్లో ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలితే ఏంటంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇలా గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుందాం. ఫైనలీ ఇలాగా 3వ రోజు మేము ఓపెన్ చేసామండి. ఇలా కొంచెం ఆయిల్ ఇలాగా పైకి తేలి ఉంది. అలా వేడి అన్నంలో ఒక ముక్క పచ్చడి, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఫైనల్లీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది పచ్చడి అయితే, తప్పకుండా ట్రై చేయండి.